గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు చోట్ల గవర్నమెంట్ భూముల్ని, స్థలాల్ని, రోడ్లను, చెరువుల్ని కబ్జా చేయడంతోనే నగరంలో చిన్న వర్షం పడినా ఆగమాగమవుతుందని, అలాంటి వారిని ఉపేక్షించబోమని గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అలా గట్టిగా చెప్పేసరికి సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కబ్జాదారులు హడలిపోయారు. అధికారులు రంగంలోకి దిగితే కోట్లాది రూపాయలతో నిర్మించుకున్న భవనాలు నేలమట్టం అవుతాయని తెగ టెన్షన్ పడిపోయారు. కానీ కేసీఆర్ వార్నింగ్ ప్రకటనలకే పరిమితమైంది. నగరంలో చెరువులను, పార్కులను చెరబట్టిన కబ్జాదారులపై కొరడా జులిపించింది లేదు, కనీసం నోటీసులు ఇచ్చింది లేదు. దీంతో 10 ఏళ్లలో హైదరాబాద్లో కబ్జాదారుల కన్నుపడిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం విజయంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి తన యాక్షన్ ప్లాన్లను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చి అక్రమార్కుల గుండెలో దడ పుట్టిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రహారీ గోడలు, భవనాలు నిర్మిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఇప్పటికే హైడ్రాకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ ఇందులో తన అనే తారతమ్యం లేకుండా దూకుడుగా ముందుకు సాగాలని ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు హడలిపోతున్నారు. మరోవైపు హైడ్రా దూకుడుతో నగర ప్రజలు ఖుషి అవుతున్నారు. ఇందుకు ఇతర పార్టీల నేతల నుంచి సైతం కొందరు మద్దతు లభిస్తోంది. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు జలదిగ్బంధం అవడమే కాకుండా ట్రాఫిక్ రద్దీ పెరిగిందని, రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో వీటన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం గత బారాస 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కు సాధ్యం కాలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడవక ముందే రేవంత్ మాత్రం చెప్పింది చేసి చూపిస్తున్నారంటున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ చేయలేని పని రేవంత్ కు సాధ్యమైంది. ఇదే దూకుడుతో రేవంత్ కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2 దఫాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ కు అక్రమ కట్టడాల కూల్చివేతలు సాధ్యం కాలేదు. కానీ రేవంత్ కు కొద్ది నెలల్లోనే సాధ్యమవడంతో రేవంత్ ఖాతాలో మరో విజయం పడ్డట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.